హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రైతు సోదరులందరికీ చిన్న మనవండి. ఇదిగో మీరు చూస్తున్నటువంటి మందులు నేను ఈ చేను వరి కోసేటప్పుడు విత్తనాలు జల్లాను. ఇది ఏం సరిగ్గా రాలేదు, మొక్క కూడా సరిగ్గా ఎదగలేదండి. దీన్ని తీసేసి మరలా ఎదబెడదాం అనుకున్న స్టేజీలో 20 రోజులు టైంలో ఏం చేయాలో అర్థం కాక నేను పోయిన సంవత్సరం తెప్పించినటువంటిది సూపర్ గోల్డ్. ఇదిగోండి సూపర్ గోల్డ్, ఇది సూపర్ గోల్డ్ నాక్రో బయోటిక్ వాళ్ళది సూపర్ గోల్డ్. ఇది ఎకరానికి ఒక డబ్బా చొప్పున కొట్టాను. కొట్టిన తర్వాత మొక్క చాలా ఏపుగా వచ్చింది. చూడండి, అసలు ఆకుల మీద ఎక్కడ కానీ మచ్చ కానీ బెజ్జం అనేది ఎక్కడా లేదండి. పురుగు కూడా అసలు అటాక్ కాలేదు. ఇంతవరకు దీనికి పురుగు అటాక్ కాలేదండి. దాని తర్వాత మళ్ళా 25 రోజులకి నీళ్లు పెట్టేసిన తర్వాత ఇదిగో బూస్టర్, ఇది కూడా నాక్రో బయోటిక్ వాళ్ళదేనండి. 99 బూస్టర్ అంటారు, నాక్రో 99 అని బూస్టర్ అంటారు దీన్ని. ఇది కూడా పిండిలో కలిపి చల్లిన తర్వాత చేను చాలా ఏపుగా చక్కగా పలవలు చేసిందండి. చేను చిన్న చెట్టు అయినా చాలా మంచిగా పలవలు చేసింది. దాని తర్వాత మళ్ళా 12 రోజులకి ఇది 12 రోజుల తర్వాత ఇదిగో ఈ గోస్టర్ కొట్టాను. గోస్టర్ ఇది కూడా నాక్రో బయోటిక్ వాళ్ళదండి. ఈ గోస్టర్ కొట్టిన తర్వాత చెట్టు అనేది ఎలా వచ్చిందంటే చాలా ఏపుగా హెల్తీగా ఎంతో ఆరోగ్యకరంగా ఉంది. ప్లస్ చెట్టు కూడా మంచిగా పలవలు చేసిందండి. చూడండి, ఒక్కొక్క చెట్టు చూపిస్తాను ఎంత మంచిగా పలవలు చేసిందో. చెట్టు అనేది చాలా ఏపుగా వచ్చింది, మంచిగా పలవలు చేసిందండి. ఎదబెట్టిద్దాము అనుకున్న టైంలో ఈ కొరత వల్ల ఈ చేను చాలా మంచిగా వచ్చింది సార్. మీరు కూడా దగ్గరలో ఉంటే, ఎవరన్నా హైదరాబాద్కు దగ్గరలో ఉంటే, హైదరాబాద్లో దొరుకుతుందండి నాక్రో బయోటిక్ ఆర్గానిక్. ఇది ఇందులో కావాల్సినటువంటి అన్ని సూక్ష్మ పోషకాలు ఈ మూడిట్లో ఉన్నాయి. ఈ శక్తిలో కానీ, గోస్టర్లో కానీ, బూస్టర్లో కానీ అన్ని న్యూట్రియన్స్ మనం యూరియా, డిఏపి, పొటాష్ ఇస్తామండి. వాటి కాదు, వాటి బదులు ఈ సూక్ష్మ పోషకాలు అనేది మొక్కకి ఎప్పుడైతే ఇస్తామో మొక్క అప్పుడు ఏపుగా ఎదగటం జరుగుతుంది. కాపు పూత, మళ్ళా కాపు పూత దశలో మనం ఇంకొకసారి కానీ బూస్టర్ కొట్టినట్లయితే పూత అనేది అలాగే నిలబడుతుంది. పూత నిలబడిన తర్వాత కాపు కూడా అలాగే ఉంటుందండి. దానికి తగ్గ దిగుబడి కూడా అలాగే వస్తుంది. నేను గత 2 సంవత్సరాల నుంచి ఇది వాడుతున్నాను. నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది. మీరు ఎవరైనా రైతులు దీని మీద నమ్మకం ఉంటే ముందు ఒక అర ఎకరానికి వాడి చూడండి. నేను వరిలో కూడా ఇవే వేస్తాను, వరిలో కూడా ఇవే మందులు కొడతానండి. ఇది మొత్తం ఎకరం 70 సెంట్. ఇది చూడండి అసలు ఎంత మంచిగా మొక్క. నేను ఎదబెడదాం అనుకున్న చేన్ని ఈ కొట్టే తలకి చేను చూడు అసలు ఎలా వచ్చిందంటే ఎక్సలెంట్గా వచ్చింది. అసలు ఇది పక్క రైతులు కూడా ఏం కొట్టావు అని అంటున్నారు. వాళ్ళకి తెలుసు నేను ఇట్లా మందులు ఆర్గానిక్ మందులు వాడతానన్న రైతులందరికీ తెలుసు. కానీ కెమికల్ కన్నా ఈ ఆర్గానిక్ మందు అనేది చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. అసలు ఒక్కొక్క మొక్క చూడండి ఎంత పలవలు వచ్చిందో. ఇలా పలవలు రావటం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే కాపు కూడా అలాగే వస్తుంది. పలవలు ఎక్కువగా రావటం వల్ల కాపు అనేది ఎక్కువ వస్తుంది, మనకు దిగుబడి కూడా పక్కన వస్తుందండి. ఇదిగో నేను ఈ మందు వాడాను, పక్కనున్న అతను కెమికల్ మందు కొట్టాడు. ఈ కెమికల్ మందు కొడటం వల్ల చేను చూడండి అసలు ఎలాగైపోయిందో. సన్నగా వచ్చినాయి, ఒత్తుగా చల్లటం అయితే జరిగింది కానీ సన్నటి కాడల్లాగా వచ్చినాయి. మొక్క ఎలాంటి పలవలు అనేది కొమ్మలు సైడ్ బ్రాంచెస్ ఏమీ చేయలేదు. చూడండి అసలు ఎంత మంచిగా సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి అంటే ఒక్కొక్క మొక్క చూడండి. ఈ మొక్క చూడండి ఎంత మంచిగా పలవలు వచ్చినాయి అంటే అంత మంచిగా పలవలు వచ్చినాయండి. ఇది వాడటం వల్ల మన రైతుకి ఎంతోమంది ఖర్చు కూడా తక్కువండి. కెమికల్ దానికన్నా మన ఖర్చు చాలా తక్కువ. కాబట్టి రైతు సోదరులు మీకు ఎవరికైనా
ఈ వాడాలనుకుంటే ఈ నాక్రోబయోటిక్ అని యూట్యూబ్లో కొడితే మనకు వస్తుందండి. మనం ఈరోజు కానీ ఫోన్ చేసి చెప్తే 5 గంటలకల్లా మనకు కార్గోలో పంపిస్తారు. మరుసటి రోజు ఉదయానికల్లా మనకి వస్తుందండి. మీరందరూ కూడా చూడండి. మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను మీకు. ఇది గోస్టరు. ఇందులో అన్ని రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. అలాగే ఇది గోస్టర్. ఇది నాక్రో 99లో గోస్టర్ అంటారు. ఇది ఏదైనా మనం పిండిలో కలిపి చల్లుకోవచ్చు, ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు. చాలా పనిచేస్తుందండి. దాని తర్వాత సూపర్ గోల్డ్. ఈ సూపర్ గోల్డ్ అనేది కూడా దీనిలో కూడా అన్ని సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. నేనైతే ప్రతిసారి ముందు సూపర్ గోల్డ్ కొట్టిన తర్వాతనే దాని తర్వాత ఈ నాక్రోబయోటిక్ వాళ్ళదే ఈ బూస్టర్ అనేది కొట్టిన తర్వాతనే ఈ లాస్ట్లో ఇది కొడతానండి. ఈ గోస్టర్ అనేది కొడతాను. ఈ గోస్టర్ వచ్చేసరికి నేను 2 సార్లుగా కొట్టడం జరుగుతుంది. టోటల్గా నేను 3 సార్లు అనేది ఈ లిక్విడ్ పొలం మీద స్ప్రే చేస్తానండి. మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి మీరు కూడా రైతు సోదరులు మీకు ఏదన్నా డౌట్ ఉంటే అప్పుడు మీరు ఫోన్ చేసి నాక్రో వాళ్ళకి కనుక్కుంటే వాళ్ళు పూర్తి డీటెయిల్స్ మనకు వివరంగా చెప్తారండి. మంచి అనుభవం కలిగినటువంటి అక్కడ సర్వీస్ సేల్స్ మెన్స్ ఉన్నారు. వాళ్ళు మనకి చేను ఎన్ని రోజులు చేను, ఎలా కొట్టాలి, ఏ చేను అన్న దానికి ఇది అన్ని రకాల పంటలు కొట్టుకోవచ్చు. ఈ పంట కొట్టాలి, ఈ పంట కొట్టకూడదు అని ఏం లేదు. ప్రతి ఒక్క పంటకే కొట్టవచ్చు అండి. కాబట్టి రైతు సోదరులు మీరు కెమికల్ ఖర్చు తగ్గించుకుని ఇలాంటి మంచి రిజల్ట్ ఇచ్చేటటువంటి మందులు వాడుకుంటారని ఆశిస్తున్నా. ఇదిగో నాకు తోడుగా మా డాగ్స్, నేను ఎటు వెళ్తే అటు వస్తాయి. నాకు ఇవి సేఫ్టీగా ఉంటాయి. మేము ఇంటికాడ పని ఉన్నా లేకపోయినా వీటి కోసం అన్నం తీసుకొచ్చి ప్రతిరోజు 13 కిలోమీటర్లు ప్రయాణం చేసి వీటికి వచ్చి అన్నం పెట్టాలి. చేనుకాడికి వస్తే చక్కగా చేనంతా తిరిగి చూస్తాయి. ఎలకలు ఏమైనా ఉన్నా కూడా తోడి మరీ పట్టేసుకుంటాయండి. అవి మాకు రక్షణగా ఉంటున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరు సరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. ఈ వీడియోలో మనము ఎలాంటి ఎడిటింగ్ లేవు, ఎలాంటి గ్రాఫిక్స్ లేవండి. ఉన్నది ఉన్నట్టుగా మాత్రమే పెట్టడం జరుగుతుందండి. నాకంత జ్ఞానం కూడా లేదు. ఈ ఎడిట్ చేస్తాం, గ్రాఫిక్స్ చేస్తాం అంత తెలియదండి. నేను ఉన్నది ఉన్నట్టుగా తీసి వీడియో అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు ఈ చేనికి మధ్యాహ్నం 2 గంటల నుంచి నీళ్లు పెడుతున్నాను. 2వ తడి నీళ్లు పెడుతున్నానండి. 2వ తడి నీళ్లు పెట్టిన తర్వాత మళ్ళా శక్తి కొడతా. శక్తి కొట్టిన తర్వాత లాస్ట్లో వచ్చేసరికి ఈ సూపర్ గోల్డ్ ఇప్పుడు కొడతాను. నీళ్లు పెట్టిన తర్వాత సూపర్ గోల్డ్ కొట్టి మళ్ళా 10 రోజులకి ఈ గోస్టర్ ఫైనల్ టచ్ అంటే పూత పడుతున్న సమయంలో మళ్ళా గోస్టర్ కొడితే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. మంచి కాపు పింద అంతా కూడా మంచిగా నిలబడుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నమస్తే.